క్లియర్ చెప్పినా కదా, మేము ప్రాంతపరంగా ఎప్పుడు అగైన్స్ట్ కాదు. మీ కాన్సెప్ట్ 1,00,000 ఎకరాలేంది, 2 లక్షల కోట్లేంది, ఏంది అసలు? ప్రజలు మీకు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజలు మీకు ఒక రాజధాని బిల్డింగ్లు కట్టమన్నారా, ఒక నగరాన్ని కట్టమన్నారా? నగరాన్ని కట్టమని ఎవరు చెప్పినారు? మీ దగ్గర శక్తి ఉందా నగరం కట్టేదానికి? దీన్ని సమర్థించేదానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు తెలుసునా చెప్తా. అంత పెద్దోళ్ళే. మళ్ళీ పాపం నాకు రెస్పెక్టబుల్ పీపుల్ అందరూ కూడా, నేను వేరే విధంగా అనడంలే, కానీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమంటారు, నేను రాజకీయాల్లో లేను కానీ అమరావతి రాజధానిగా ఉండాలి, ఇది ఆకాంక్ష. మంచి సంతోషం. జయప్రకాష్ రాజధాని రాజ్యాంగం మార్చేది సరికాదు, సంతోషం. ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అమరావతి నగరం రైతుల కష్టం త్యాగంలో నిర్మించారు. రైతులకు మీరు ఏం న్యాయం చేసినారు? రాఘవులు సిపిఎం 12 ఏళ్లైనా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు. నారాయణ సిపిఐ, రేణుకా చౌదరి గారు అమరావతి ఫేమ్. దాని తర్వాత ఇంకొకరు భార్య చెల్లెలు సంబంధం. ఇప్పుడు ఒకటి కామనాలిటీ ఒకటి ఉంది, దీంట్లో ఒక కామన్ ఇష్యూ ఉంది, ప్రజలందరూ కూడా గమనియాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనియాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది. ఒక్కరన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా అంటే అమరావతి కోసం పోరాటం హైదరాబాద్ నుంచి చేస్తారు. వీళ్ళు ఒక్కరన్నా, వీళ్ళ ప్రధాన రెసిడెన్స్ ఎక్కడుంది మాకు చెప్పొచ్చు. ఇప్పుడు మా ప్రధాన రెసిడెన్స్ బేతంచెర్ల, అన్న ప్రధాన రెసిడెన్స్ కర్నూలు ఆళ్లగడ్డ, అట్లా ప్రధాన రెసిడెన్స్ మాకు ఇక్కడ ఉంటాయి. ఒక గెస్ట్ హౌస్, అపార్ట్మెంట్, హోటల్ కాస్ట్లీ కాబట్టి హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నై పెట్టుకుంటాం. కానీ మా ప్రధాన రెసిడెన్స్ అంతా ఎక్కడుంది? వీళ్లకు అక్కడ అందరు కూడా అక్కడ కూర్చుంటారు అనమాట. కానీ ఎవరికి కూడా వీళ్లకు వెనకబడిన రాయలసీమ గురించి ఒక రోజున ఆలోచన చేసినారా? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి. హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు. అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమన్నా చెప్తున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్.